అసాంఘిక శక్తులకి అడ్డాగా, గంజాయి తోటలకి కేంద్రంగా, గంజాయి కంపెనీలు, ఫ్యాక్టరీలు, పొడిగా చేసేవాళ్ళు, లెక్క దాన్నేంటది ద్రవ రూపంలో తయారు చేసేవాళ్ళు, ఇంజెక్షన్ రూపంలో తయారు చేసేవాళ్ళు, చాక్లెట్ రూపంలో తయారు చేసేవాళ్ళు, సిగరెట్ల రూపంలో తయారు చేసేవాళ్ళు, ఇట్లాంటి అవే ఇండస్ట్రీస్‌గా మారినటువంటి అరక్‌ని ఇప్పుడు మార్చే ప్రయత్నం చేస్తున్నది బాబు సర్కార్. మంచి ఆలోచన. ఓ పక్కన అరకు పరిధిలో ట్రెక్కింగ్‌కి అనువైనటువంటి 7 ప్రదేశాల మీదుగా ప్రయాణించే 165 కిలోమీటర్ల మార్గాన్ని గుర్తించారు. దీనికి హద్దుల ఏర్పాటు ప్రక్రియని గత నెలాఖరు పూర్తి చేశారు. అనంతగిరిలో మొదలుపెట్టి అరకు, పినేరే దగ్గర మూసేలా రూట్‌ని ఖరారు చేశారు. ఈ పాయింట్లు సముద్ర మట్టానికి కనిష్టంగా 900, గరిష్టంగా 1600 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ట్రెక్కింగ్‌కి ఇట్లాగా జనం అలవాటు పడతా ఉంటే క్రమంగా అక్కడ టూరిజం డెవలప్ అయితే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయి. లైక్ కాశ్మీర్‌లో ఇదివరకటి రోజుల్లో తీవ్రవాదం వైపుకి ఆకర్షితులైన వాళ్ళు టూరిజం వచ్చాక, ఆ ఇండస్ట్రీ డెవలప్ అవుతున్నాక చాలా వరకు కంట్రోల్ అయింది గుర్తుంది కదా. రాళ్ల దాడులు లాంటివి కూడా అట్లా ఈ ప్రాంతం కూడా బాగుపడాలని కోరుకుంటాం.